టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ త్వరలో వస్తారు. సీఎం సీట్ నా అల్లుడిదే అంటోంది పురంధరేశ్వరి. బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్న పురంధరేశ్వరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మంచి మద్దతు తెలుపుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున తన అల్లుడు రావాలని కోరుకుంటోంది పురంధరేశ్వరి. మొత్తానికి తన అల్లుడు వస్తే ఖచ్చితంగా సంచలనమైన విజయాన్ని సాధిస్తారని తనకు ఆ నమ్మకం ఉంది అంటూ చెప్తోంది. ఎన్టీఆర్ ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్, గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నారు. ఆయన ఎన్నికల్లోకి వస్తే ఖచ్చితంగా ఆయనకి మంచి పాపులారిటీతో పాటు ఓట్లు కూడా వస్తాయి. ఆ అభిమానాన్ని ఓటర్ల రూపంలో మార్చుకోవడం చాలా కష్టం. ఈ విషయాన్ని చాలామంది నాయకులు ఇప్పటికే తెలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం ఆ కోవకు చెందలేదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక అడ్డాని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే తనకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మంచి విజయాన్ని సాధించాలి అంటే కొంచెం ఓపిక పట్టాలి. కేవలం కొద్ది సమయం మాత్రమే. ఎన్టీఆర్ అయితే నంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. సీఎం సీటు నా అల్లుడిదే, ఎవరు అడ్డుకట్ట వేయడానికి లేదు. ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలడు అంటూ చెప్తోంది పురంధరేశ్వరి. బీజేపీ పార్టీ అయినా ఎప్పుడైతే చంద్రబాబు మీద అక్రమ అరెస్టు జరిగిందో అప్పటి నుంచి బీజేపీ తెలుగుదేశం మధ్య వారధిగా మారింది పురంధరేశ్వరి. కానీ సీఎం సీటు విషయానికి వస్తే అది ఖచ్చితంగా తారక్తే అని, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి వారసుడిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుగా ఎన్టీఆర్ని ప్రకటించాలని, అలా చేయని పక్షంలో తెలుగుదేశంలో ఏ నందమూరి కుటుంబం ఉండదంటూ పురంధరేశ్వరి ఛాలెంజ్ చేసినట్టుగా చెప్తున్నారు.